ఏపీ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలనాత్మకమైన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్లాది మంది తెలుగు ప్రజలకు సుభిక్షమైన పరిపాలనని అందిస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. మీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన కాలంలో ప్రజలకు ఏం చేశారు, ఏం చేశామని చెప్పగలరో సమాధానం ఇవ్వగలరా అని సూటి ప్రశ్నించారు. మాట్లాడితే రామరాజ్యం అంటున్నారు. తమరు తెస్తామన్న రామరాజ్యం 2014 నుండి 2019 వరకు మా కాపుల హక్కులపై పోరాడిన సమయంలో నా కుటుంబంపై మీ ప్రభుత్వం చేయించిన దహన కాండేనా రామరాజ్యం అంటే? మా దౌర్భాగ్యం ఏమిటంటే మీరు ఏ కాపులనైతే అంతమొందించాలని చూస్తున్నారు ఆ కాపు సామాజిక వర్గమని పదే పదే చెప్పుకుంటున్నాం. సినీ నటుడే మిమ్మల్ని అందలం ఎక్కించాలని చూడడం మా దౌర్భాగ్యంగా చెప్పుకుంటున్నామన్నారు. ఈ రోజున నిజంగా చెప్పుకోవాల్సి వస్తే ప్రజలు ఆకలి తీర్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినని తామంతా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. మీరు కానీ మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గాని ఏమని చెప్పుకోగలరో సెలవు ఇవ్వాలని అడుగుతున్న ముద్రగడ పద్మనాభం. మనం మంచి చేసింటే గతంలో ఓటేస్తారు, మానేస్తారు. అంతేగాని ఉక్రేషన్గా రామరాజ్యం తెస్తారు, రామరాజ్యం తెస్తారు. ఏ రామరాజ్యం అండి? రామరాజ్యం అంతా 5 సంవత్సరాలు కిల్లప్పుడు చూపించాడు రామరాజ్యం అండి. రామరాజ్యం అంటే కిల్లప్పుడు చూపించాడు. కిల్లప్పుడు పాకిస్తాన్ చేశాడు. కిల్లప్పుడిని ఒక పాకిస్తాన్ చేశాడు. పాకిస్తాన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా కావాలండి. కిల్లప్పుడు రావాలంటే పాస్పోర్ట్ వీసా ఆధార్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు కులం సర్టిఫికేట్ అండి. మెన్నుంటే తప్ప కిల్లప్పుడు వెళ్ళకూడదు. అది రామరాజ్యం అంటే. అటువంటి రాజ్యం తెస్తాడట. అయ్యా ఆలోచించండి. అయ్యా చెడు ఆలోచించే శక్తి భగవంతుడికి ఇచ్చాడు. నాయకులకి పూర్వం ఉండేది శక్తి. ప్రతి ఓటర్ కూడా తెలివైనవాడు. ఆలోచించగల శక్తి భగవంతుడు ఓటర్ ఇచ్చాడు సార్. ఆలోచించారు సార్. అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? గతంలో రామరాజ్యం 80 కూడా చూపించారు. అమ్మ రామరాజ్యం అప్పుడే కాయలేదండి. పచ్చిపడంతా పడవంతా. అయ్యా ఈ రోజంటే ఆడవారు బయటకు వస్తారు తప్ప ఆ రోజున ఆడవారు బయటకు వచ్చే రోజు కాదండి. అయ్యా 3-4 వేల మంది ఆడవారు సాయంత్రం 6-7 గంటలకండి. అయ్యా అపోజిషన్ పార్టీ వాడు టెంట దగ్గర గాజులు పోయని చెప్పి పిటిషన్ పెడితే మొత్తం అందరం పోలీస్ స్టేషన్ ఉంటాడండి. పిల్లలు తెలియదు మీకు చాలా ముట్టడే. చిన్నపిల్లలు తెలియదు పోలీస్ స్టేషన్ ముట్టడండి. అయ్యా తెల్లవాళ్ళు స్టేషన్ వచ్చేసారు. నన్ను బయట రాకుండా బంధించేశారు సార్. ఆవిడకి కాలు చూసుకోవడం కూడా గది లేవు సార్. ఆ రోజు బాత్రూమ్ లేవు సార్. అయ్యా తెల్లవారుజాని అయ్యా ఆడో బాధపడలేకండి. ఆవిడకి పోలీసు యూనిఫార్మ్ చేసి పాలనటం కలిసి పలకి పడుకోబెట్టేశారు సార్. అమ్మే పెద్దపాలు ఒక అమ్మ అర్థాలు బద్దగొడేసేసి చేతితోటి అయ్యా చేయడం తక్కువే సార్. మంచిగా రాదే దొంగలమా ఆ రోజు చూసాం రామరాజ్యం అండి. మళ్ళీ చూపించాడు. మళ్ళీ 2014 సెకండ్ మర్చిపోతాం సార్. మా కారణం ఏంటంటే సార్ ఎవరైతే అవమానించారో మొత్తం మా కుటుంబం, నాతో ఉన్న ఆ ఉద్యోగంలో ఉన్న కాపు అవమానించి బోర్డు కాల్తో తొక్కించేసేసి లాంటితో కొట్టిన చంద్రబాబు నాయుడు గారు సినిమా హీరోగా సపోర్ట్ చేస్తారు. 5 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నావు చెప్పు హీరో గారు. ఏ మడుగులో దాక్కున్నావు చెప్పు. ఆచార్య చేత ప్రశ్నించడం కాదు. దమ్ముంటే మగవాడైతే పత్రిక ప్రెస్ మీట్ పెట్టు. అయ్యా ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి, చెప్తాను. నేను అడిగే ప్రశ్న కూడా సమాధానం చెప్పాలా? ఈ రోజు లేదు సార్. ఎందుకు చేయడు కాపాడు అని నన్ను అడుగుతున్నాడు. ఎందుకు చేయాలి అని అడుగుతున్నానండి. ఎందుకు చెయ్యాలి? 5 సంవత్సరాలు ఏమైపోయావు?
మీరు రాసిన ఒకదానికి సమాధానం లేదు. కాపాడాడు అయ్యా. ఆయన భీమవరం మీద నిలబడ్డాడు సార్, గాజువాక నిలబడ్డాడు సార్. కనీసం ఓడిపోయింది అవుతానా ఆ ప్రేమ సంపాదించడం కోసం ఒకసారి 2 సార్లు వెళ్ళి కనపడాలి సార్. బాబు ఓడిపోయారు, ఏదైనా చెప్పండి. ఏం లేదు సార్. మళ్ళీ 3వ పిడాపు వచ్చేసేది సార్. ఏ చేసేది పోవడం అంటే పాల్పలు ఒకటండి. ఏమి ఓడిపోతే మాత్రం దర్దాపు వ్యాఖ్యలు ఇస్తారు. వీళ్ళు అత్యంతగా మళ్ళీ పదవి కావాలి. పదవి చేయడం కోసం షూటింగ్కి వెళ్ళడం కోసం పదవి కావాలి. ప్రజలు సేవ చేయడం కోసం కాదంటండి. మనకు కష్టం వచ్చిందనుకోండి, మనిషి ఉంటారు కష్టం చెప్పుకోవడానికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందుబాటు ఉంటారు కదా సార్. మీరు ఎక్కడ ఉంటారు జరిగినా మనకేమైనా ఇస్తారు సార్ అవకాశం? ఏం లేదు సార్. ఈ మధ్య అప్పుడు వస్తున్నారు సార్. అయితే ప్రజల కష్టాలు ఏంటి, మంచి చెడ్డ అనగా సార్ ఏం లేదు సార్. నేనేదో అతీతుడిని మంచి అందంగా వేసుకున్నాను, దాన్ని పూజించేయండి. అందరికీ భోజనాలు లోట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఎవరికి లోట్లేదు. పేదవాళ్ళు ఏం చేస్తారు సార్? నోరారా మేము స్కీమ్ పెడుతున్నాం, మా కూటమి పెడుతున్నాం చెప్తాను. ఏమి లేదు సార్. ఉన్న పథకాలు పగడబందిగా రన్ చేస్తారండి. ఆలోచించానయ్యా, ఆలోచించి అయ్యా మన పేదవాళ్ళకి మన పిల్లలకి భవిష్యత్తు కావాలంటే జగన్